సైబరాబాద్ పోలీసులకు ఈ పబ్బులతోని ఈ మ్యూజికల్ నైట్స్తోని ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. అసలు పోలీసులు ఎవడు ఈ అధికారిని బట్టలు ఇప్పదీసుకొట్టాలి రోడ్డు మీద వేసి? ఎవడు వీడు? ఇవాళ ఈ పార్టీలకు వెల్కమ్ చేసుకుంటా ట్వీట్ చేసి సైబరాబాద్ పోలీసులు ఈరోజు ఈ రకమైన వ్యవహారాలకి తెరలేపుతుంటే వీళ్ళ వెనకాల ఉన్నదెవడు, వీళ్ళకి అండగా ఉన్నదెవడు, వీళ్ళకి అనుమతించింది ఎవడని నేను అడుగుతున్నా. డేవిడ్ గుట్టాకి వెల్కమ్ చేసుకుంటా పోలీస్ అధికారి ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఈ అధికారులను నడి బజార్లో బట్టలు ఇప్పదీసుకొట్టాలా? ఇవాళ మారక ద్రవ్యాలు వినియోగిస్తురని ఒగలేడుపులు ఏడుస్తున్న వాళ్ళని అందరినీ కూడా నడి రోడ్డు మీద నించోబెట్టి కాల్చాలా? ఇవాళ ఈ మారక ద్రవ్యాలకు అడ్డాగా నిలబడ్డోళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఎవడడ్డం వస్తాడని నేను అడుగుతున్నా. చెయ్యి నువ్వు ఎన్కౌంటర్ ముఖ్యమంత్రి గారు, మేము అండగా ఉంటాం. ఈ మారక ద్రవ్యాల మహమ్మారిని హైదరాబాద్ నుంచి పారద్రోలాలి. మేము మందు తాగేటోళ్ళం కాదు, మారక ద్రవ్యాలు అంటే తెలిసిన వాళ్ళం కాదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి ఆయన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని చూసి నేను సంతోషపడేటోని. తాత మనవళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది. మనవడిని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారిని నిజంగా నేను ప్రైవేట్ సంభాషణలలో అభినందించటోని. నిజంగానే తాత మనవళ్ళ అనుబంధం బాగుంది అని. అలాంటి నీ మనవడు హిమాంశు చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామని నేను అడుగుతున్నా. ఈనాడు నేను అడుగుతున్నా, నీ కొడుకు గురించి నేను చెప్పడానికంటే నీ కొడుకు చుట్టూతో ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వ్యవహార శైలి ఏంది, నీ కొడుకు 7 గంటల తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు సమాచారం తెప్పించుకోలేవా అని అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి అట్లనే అంటాడా? ఎప్పుడైనా మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని ఎప్పుడైనా పొగిడిండా? రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని మీరు తీసి పడేయచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడితే మీ టీవీలో చూపిస్తే మీ ప్రకటనలు ఇవ్వమని వాళ్ళని బెదిరియొచ్చు. పత్రికలలో రాస్తే మీ పాత పేమెంట్లు ఇవ్వమని వాళ్ళ మీద మీ పెత్తానం చేయొచ్చు. ఇవన్నీ ఏమన్నా చేయి. అన్నం తిన్న తర్వాత ఒక్కసారి నీ మన్మన్లను పిలుచుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముఖంలోకి చూసి ఆలోచించే. నువ్వు ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఏ దిశగా పోతుంది, ఎటువైపు పోతుంది? నువ్వు ఉద్యమాలు చేసి ఉండొచ్చు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి నువ్వు తెలంగాణ సాధించి ఉండొచ్చు. మారక ద్రవ్యాల మధ్యలో రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే నువ్వు ఇంత సాధించి ఏ ప్రయోజనం అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని.